హాయ్ ఫ్రెండ్స్, నిన్న 10th క్లాస్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి కదండి. చాలామంది హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనమాట. క్రాకర్స్ కాస్తున్నారు. నిన్న మొత్తం కూడా ఈవినింగ్ వరకు అవే సౌండ్ మొత్తం నాకు వినిపిస్తుంది దాంట్లో చుట్టూ కూడా. సో సో ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫై అయ్యారో అలాగే మెరిట్లో వచ్చారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. అలాగే ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా చాలా చాలా కంగ్రాచులేషన్స్ అండి. నేను ఫెయిల్ అయిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ ఎందుకు చెప్తున్నానండి, నెక్స్ట్ నేను చెప్తాను, వీడియోలో నెక్స్ట్ చెప్తాను. క్వాలిఫై అయ్యారు, ఇప్పుడు 10th రిజల్ట్స్ వచ్చాయి కదండి. అలాగే మెరిట్ వచ్చిన వాళ్ళు, మండల్ టాపర్ వచ్చిన వాళ్ళు, కొందరికి ఫ్రీ సీట్స్ అనేవి ఉంటాయన్నమాట. 10th క్లాస్ అయిన తర్వాత మనం డైరెక్ట్గా ఇంటర్మీడియట్ బీటెక్ మొత్తం కూడా ఫ్రీగా కంప్లీట్ చేసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ ఏంటనేది నేను వీడియోలో చెప్తాను. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీరు నాకు చాలా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అవుతారు. ఇప్పుడు 10th టాపర్స్ వస్తారు కదండి, మెరిట్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, 590 580 వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. అలాగే మండల్ టాపర్ వచ్చిన వాళ్ళు ఉంటారు. మండల్ టాపర్ అంటే 520 530 అలా వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారన్నమాట మండల్ లెవెల్లో. బట్ ఆ మండల్లో వాళ్ళే మెరిట్గా ఉంటుంది, వాళ్ళే టాపర్గా నిలుస్తారనమాట. అలాంటి వాళ్ళు కూడా, అలాగే స్టేట్ టాపర్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఎవరైతే ఫ్రీ ఎడ్యుకేషన్ వైపుకి మనం వెళ్ళాలి అనుకుంటున్నామో, పూర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో, అంటే పూర్ బ్యాక్గ్రౌండ్ నుండి మనం మెరిట్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుందండి. వాళ్ళు ఎవరైతే ఉన్నారో పూర్ పీపుల్ కానివ్వండి, మిడిల్ క్లాస్ పీపుల్ కానివ్వండి, మేము మనీ పే చేయలేము, మనం అంతంత పిల్లలకి చదివించలేము అనుకున్న వాళ్ళు, ఇప్పుడు 10th రిజల్ట్స్ టాప్ వచ్చిన వాళ్ళు ఆర్జీకేటీ ట్రిబులిటీస్ అని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం 4 ఉన్నాయండి. అక్కడ ఇప్పుడు మనకి నోటిఫికేషన్ కూడా వాళ్ళు రిలీజ్ చేస్తారు నెక్స్ట్. మీరు ప్లీజ్ దానికి అప్లై చేయండి, ఓకేనా. లక్ ఉంటే కనుక ఖచ్చితంగా మనకి ట్రిబులిటీ సీట్ వస్తే కనుక మొత్తం 6 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ మనం ఫ్రీగా కంప్లీట్ చేసి రావచ్చు. సో నేను కూడా అక్కడ చదివాను కాబట్టి మీకు నేను మోటివేట్ చేస్తున్నాను అనమాట. అక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది, అంతా కూడా బాగుంటుందని, డ్రెస్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, మనకి ల్యాప్టాప్ అన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట. మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. సో ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో, మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారో, మేము పిల్లల్ని పెద్ద పెద్ద చదివించలేము, మేము డబ్బులు ఖర్చు పెట్టలేము, బట్ మా అమ్మాయి అయితే మెరిట్లో వచ్చింది అనుకుంటారో, సో ఈ ట్రిపుల్ ఐటీస్కి అప్లై చేయండి, ఖచ్చితంగా అప్లై చేయండి. 530 వచ్చిన వాళ్ళు కూడా అప్లై చేయండి. అంటే చెప్పాను కదా, మండల్ టాపర్ వస్తారండి, 530 520 వచ్చిన వాళ్ళు కూడా, సో వాళ్ళు కూడా అప్లై చేయండి, ఓకేనా. అంటే రిజర్వేషన్స్ ఉంటాయన్నమాట, రిజర్వేషన్ బేస్ చేసుకొని కూడా మనకి ఫ్రీ సీట్స్ రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు చాలామంది డిసప్పాయింట్ అవుతూ ఉంటారనమాట. అయ్యో నేను ఫెయిల్ అయిపోయాను అని చెప్పేసి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దయచేసి అలాంటివి అస్సలు చేయకండి, చెప్తున్నా, ఓకేనా. పిచ్చి పిచ్చి డెసిషన్స్ ఏం తీసుకోవద్దు, ఎలా ఉన్నా కూడా ముందుకెళ్ళండి. సో ఫెయిల్యూర్ ఈజ్ ద నెక్స్ట్ స్టెప్ ఫర్ సక్సెస్, ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఫెయిల్ అయ్యాం కదా, డిసప్పాయింట్ అవ్వద్దు. ఫెయిల్యూర్ ఈజ్ ద నెక్స్ట్ స్టెప్ ఫర్ సక్సెస్ అనమాట. దాన్ని మనం మన లైఫ్లో అదొక ముళ్ళులా తీసుకొని ఆ ముళ్ళుని తీసేసి పక్కన పెట్టేసి మనం ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఒకప్పటి మండల్ టాపర్ని, నేను ట్రిపుల్ ఐటీలో కంప్లీట్ చేశాను బీటెక్ అనేది. బట్ నేను చూశారు కదా, యూట్యూబర్గా నేను మీ ముందు ఉన్నాను. సో ఇది మన రాత మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో చెప్పలేము. మెరిట్ వచ్చినంత మాత్రాన వాళ్ళు ఏదో కాదు, ఫెయిల్ అయినంత మాత్రాన మీరు ఏదో వేస్ట్ ఫెలోస్ అయితే అలా అనుకోవద్దు. నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. 10th ఫెయిల్ అయినటువంటి పర్సన్స్ ఐఏఎస్లో ఐపీఎస్లో కూడా అయ్యారు, తెలుసా మీకు. చూడండి, ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను చూడండి వాళ్ళ ఇమేజెస్. ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ ఒకళ్ళదే తీసుకొచ్చాను కదా, బట్ మన ఇండియాలో అలా చూసుకున్నట్లయితే చాలామంది ఉన్నారు. 10th ఫెయిల్ అయిపోయి, ఇంటర్ ఫెయిల్ అయిపోయి ఒక పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. ఐఏఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళని మీరు ఎగ్జాంపుల్గా తీసుకొని మీ కెరీర్లో మీరు ముందుకు వెళ్ళండి. నేను 10th ఫెయిల్ అయిపోయాను, ఒక అమ్మాయి తెలంగాణలో సూసైడ్ చేసుకుందంట. రిజల్టే రాలేదు ఇంకా 10th రిజల్ట్, బట్ రిజల్ట్లో పాస్ అయిందంట ఆ అమ్మాయి. చూడండి, లైఫ్ పోతే ఒకసారి పోతే మళ్ళీ రాదు. నేను ఈ వీడియో పర్టికులర్గా మీకోసమే అప్లోడ్ చేస్తున్నాను, ఎవరైతే ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ కోసమే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ మెరిట్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ మీకు నేను ఇచ్చేటువంటి చిన్న రిక్వెస్ట్, మీరు ఈ ట్రిపుల్ ఐటీస్కి అప్లై చేయండి. అప్లై చేస్తే కనుక మొత్తం కూడా అక్కడ మీరు ఫ్రీగా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని రావచ్చు,
ఓకేనా. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.